1971లో భారత సైనికుల రక్తం చేత పుట్టిన ఒక దేశం 2025లో నిరపరాధుల రక్తంతో తడిసి ముద్దవుతుంది. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక సమాజం మీద మౌనంగా జరుగుతున్న మరణ హోమం. ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇదే చరిత్ర, వాస్తవాలు. ఇంకొక విషయం, మన మౌనం మీద ఒక ప్రశ్న. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ లో జరిగిన జన సంహారం, ఇది చరిత్రలో మర్చిపోలేని ఒక అధ్యాయం. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సర్చ్ లైట్ 30 లక్షల మంది పౌరుల మరణం, లక్షల మంది అమాయకులపై అత్యాచారాలు, భారతదేశానికి లక్షల్లో వలసలు. భారతదేశం కాముగా ఉండలేదు, సరిహద్దు తెరిచింది, యుద్ధానికి దిగింది. సుమారు 3,900 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 10,000 మంది పైగా క్షతగాత్రులయ్యారు. బంగ్లాదేశ్ స్వతంత్రం వెనక భారత త్యాగం ఒక రక్తాక్షర సత్యం. స్వతంత్రం తర్వాత బంగ్లాదేశ్ ఒక లౌకిక దేశంగా పుట్టింది. కాలక్రమేణా రాజకీయాలు మారాయి, ప్రధానులు మారారు, మతం ఒక ఆయుధం అయింది. 1988లో ఇస్లాంని రాష్ట్ర మతంగా ప్రకటించారు. తరువాత మైనారిటీలు రాజకీయంగా వెనకబడిపోయారు. లౌకికవాదం అనేది కాగితాలకే పరిమితమైంది. 1951లో బంగ్లాదేశ్ లో హిందూ జనాభా 22%. అది 2025కి 8% కంటే తక్కువ అయిపోయింది. ప్రతి సంవత్సరం వేల కుటుంబాలు వలస, భూ ఆక్రమణలు, ఫోర్స్డ్ కన్వెన్షన్స్, అది కాకుండా ఎలక్షన్ టైంలో కొన్ని లక్ష్యంగా చేసుకుని కొందరి మీద ప్రత్యేకమైన దాడులు. గతంలో చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ సంబంధించిన వ్యక్తి, ప్రదీప్ భౌమిక్ రాజకీయ నాయకుడు, రీసెంట్ గా దీపు చంద్రదాస్ ఒక సాధారణ హిందూ యువకుడు క్రూరంగా కొట్టి బ్రతికుండగానే చెట్టుకు వేలాడదీసి కాల్చేశారు. మన దేశంలో చిన్న విషయం జరిగితేనే గగ్గోలు పెట్టే యుఎన్ హ్యూమన్ రైట్స్, గ్లోబల్ మీడియా, ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతదేశం చేసింది రాంగ్ అని అరిచిన ఈ మీడియా పత్రికలు ఇప్పుడు మోగబోయే ఎందుకో. ఆ దేశంలో ఉన్న క్రిస్టియాని మైనారిటీని పూర్తిగా నిర్మూలించారు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హిందూ మైనారిటీని కూడా నిర్మూలించే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి కొన్ని వేల మంది వలస రూపంలో, అక్రమ మార్గం రూపంలో భారతదేశం ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లను కూడా భారత్ ఎప్పుడు కఠినంగా ప్రవర్తించలేదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న భారత్ హైకమిషన్ దగ్గర హిందువుల రక్షణ కల్పించండి అని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. గతంలో షేక్ హసీనా పీఎంగా ఉన్నప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వకంగా పరిచయాలున్నాయి. కానీ ఆవిడ మీద కూడా ఇదే విధంగా స్టూడెంట్ ప్రొటెక్షన్ పేరుతో ఆవిడ్ని పదవి చిత్తులు చేసి దేశం వదిలి పారిపోయేలా చేశారు. అదే కాకుండా బంగ్లా పితగా అభివర్ణించే షేక్ ముజిబుర్ రెహమాన్ షేక్ హసీనా తండ్రిని పుస్తకాల నుంచి ఆయన చరిత్రను తొలగించి ఆ దేశ కరెన్సీ మీద నుంచి కూడా ఆయన ముఖ చిత్రాలు కూడా తీసేశారు. షేక్ హసీనా గారు కూడా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈవిడి మీద కూడా రీసెంట్ గా బంగ్లాదేశ్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కేవలం ఆగస్టు 2024 నుంచి జూలై 2025 మధ్యలో మైనారిటీల మీద 2,442 హింసాత్మక సంఘటనలు, 150 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు ఒక్క బంగ్లాదేశ్ లోనే. ప్రస్తుతం బంగ్లాదేశ్ పీఎం గా ఉన్న యూనిస్, అతని అధికారం వచ్చిన తర్వాత ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్స్ మరీ విపరీతంగా జరిగాయి. ప్రతి ప్రొటెక్షన్ జరిగిన ప్రతిసారి వాళ్ళ టార్గెట్ హిందువులు మాత్రమే. ఇదే రీతిలో దీపు చంద్రదాస్ ఒక ఫేక్ ఎలిగేషన్ పెట్టి 100 మంది చిత్తకొట్టి బతుకుండంగానే చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపారు. వాళ్ళు కాల్చి చంపిన తర్వాత వాళ్ళ స్లోగన్స్ మీరు వింటే మీకే అర్థమవుతుంది. ఒక మతాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ వాళ్ళు పలికిన ఆ స్లోగన్స్ ఇదంతా విన్నాక కూడా వీరందరూ, ఈ ప్రొటెక్షన్ చేసే వాళ్ళందరూ స్టూడెంట్స్ లేక జంజీ యువత అనుకుంటే అది మన పొరపాటే. వీళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేయబడిన యంగ్ ఉగ్రవాదులు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేయబడిన యంగ్ ఉగ్రవాదులు. ఈ సంఘటన చూసిన తర్వాత అయినా భారతదేశంలోని హిందువులు త్వరగా మేల్కోవాలి. రేపు ఇదే విధంగా మన భారతదేశంలో జరిగితే మన పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాల్లో క్రిస్టియానిటీకి, ఇస్లాం మతానికి కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఒక్క హిందూకి భారతదేశం తప్ప వేరే దేశం ఆశ్రయం ఇవ్వదు. బంగ్లాదేశ్ లో ఒకటే ఎజెండా, ఇది ముస్లిం కంట్రీ, ఇక్కడ మైనారిటీలకు స్థానం లేదు. అందుకే హిందువుల్ని అంత చిత్రవాదలు చేస్తూ ఉన్నారు అక్కడ ఆ దేశంలో. మెయిన్ గా మాట్లాడాల్సిన ఒక వ్యక్తి అనేదానికన్నా ఒక యదవ, ఉస్మాన్ హదీ. వీడు గత మాజీ పీఎం ని ఎప్పుడు
క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం, వాళ్ళ మీద ప్రొటెక్షన్స్, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసాడు. అసలు మెయిన్ కారణం ఏంటంటే వీడు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేశాడు. ఆ పోస్ట్ ఏంటి, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్ లో చూపిస్తూ పైన జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్ తో కలిపినట్టు ఒక ఇండియా మ్యాప్ ని పోస్ట్ చేశాడు. దాని తర్వాత కొన్ని రోజులకే వాడు రిక్షాలో పోతుంటే ఎవరో ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గన్ షాట్ లో పెట్టి వాడిని కాల్ చేస్తారు. వాళ్ళు చనిపోయారు అనుకొని వెళ్ళిపోయారు. కానీ మన దురదృష్టం, వాడు బ్రతికిపోయాడు. బ్రతికిన తర్వాత వాడిని ఎలాగైనా బతికించాలని బంగ్లాదేశ్ గవర్నమెంట్ సింగపూర్ పంపించింది. సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాడు చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడిని చంపింది ఇండియా రా అనుకొని వాడి మిగిలిన స్టూడెంట్ ప్రొటెక్షన్స్ చేసే వాళ్ళందరూ కలిసి ఇండియాకి యాంటీగా నినాదాలు చేస్తూ ఇప్పటికి కూడా ఇండియా మీదే పడి ఆడుస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఢాకా పోలీసులు నిర్ధారణకు వచ్చింది, వాడిని చంపిన ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశ్ వ్యక్తులే. వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ కూడా చేశారు. అయినా సరే ఈ స్టూడెంట్స్ మాత్రం టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రొటెక్షన్స్, యాంటీ ఇండియా స్లోగన్స్ ఇస్తూ ఈ విషయాలన్నిటి మీద బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మన భారత్ ఎలా కౌంటర్ ఇస్తుందో కూడా చూడాలి. దీపు చంద్రాస్ అనేది ఒక పేరు కాదు, అది భారతదేశ హిందువులకి ఒక హెచ్చరిక. దీని మీద మనం చాలా జాగ్రత్త వహించాలి ఉంటుంది. ఈ విషయం మీద ప్రతి భారతీయుడు స్పందించాలి. ఈ రోజు బంగ్లాదేశ్ లో, రేపు అదే భారతదేశంలో జరగవచ్చేమో. మౌనం కూడా ఒక నేరమే. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.